ఇప్పుడు కార్తీక్ మా దగ్గరే ఉన్నాడు. నా ఆలోచన ప్రకారం ఆడు చచ్చుండడు. వాణ్ణి నేను చంపాలనుకున్న మాట మాత్రం వాస్తవమే. కానీ వాణ్ణి ఎవరో అప్పుడే కాపాడి తీసుకెళ్లిపోయారు. వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. అమ్మా లక్ష్మి, ఎవరు నిన్ను మోసం చేసింది చెప్పు లక్ష్మి. నీకన్నలాంటోణ్ణి నీకు అన్యాయం జరగనివ్వను. వదిలే అన్నా, నేను చెప్పలేను. చెప్పినా ఎవరు ఏం చేయలేరు. ఎందుకు లక్ష్మి, నా మీద నీకు నమ్మకం లేదా? నా మీద నాకే నమ్మకం పోయిందన్నా. అట్లా మాట్లాడుకు లక్ష్మి. కాకం చూడు ఎంత కుమిలిపోతుండో. ఆయన కోసమైనా నువ్వు నోరు ఇప్పాలమ్మా. వద్దన్నా, నేను నోరు తెరిస్తే అనర్థం జరిగిపోతుంది. ఇంకా ఏం మిగిలిందనే అనర్థం జరగనికి? అరే కాకా, నువ్వు కొంచెం బయటికి పో. బయటికి పో కాకా, నేను మాట్లాడతాను కదా. పదా పదా. చెప్పు లక్ష్మి, ఎవరు? నా వల్ల కాకపోతే శంకరన్న సాయం అడుగుదాం లక్ష్మి. చెప్పాను కదన్నా, ఎవరు ఏం చేయలేరని. వదిలే అన్నా. పిచ్చా నీకు? శంకరన్న సాయం తీసుకున్నా నీ సమస్య తీరదా? అన్నంటే ఏమనుకున్నావు లక్ష్మి? ఆ అన్నకు తమ్ముడే అన్నా ఈ పని చేసింది. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? శంకర్ అన్న తమ్ముడు విరాట్ బాబే అన్నా. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి. ఏంటే కూసినావు? ఎవరిని కూసినావో తెలుసా? ఎవరి మీద నింద వేస్తున్నావో తెలుసా నీకు? దేవుడు అటువంటి శంకర్ బాబు తమ్ముడి మీద నింద వేస్తున్నావా? శంకర్ బాబు దేవుడే నాయనా, కానీ ఆయన తమ్ముడు కాదు. నాకు మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేసి ఇప్పుడు అమెరికాలో హాయిగా ఉన్నాడు. ఈ విషయం విరాట్ బాబుకు తెలుసా లక్ష్మి? చెప్పానన్నా, ఆ మనిషి దేశం దాటక ముందే చెప్పాను. కానీ ఓసే లక్ష్మి, ఏందే నువ్వనేది? నేను నమ్మనే. నువ్వు చెప్పేది అసలు నేను నమ్మనే. అందుకే నాయనా నేను నోరు విప్పంది.
ఎవరు నమ్మరని నాకు తెలుసు. కానీ నేను చెప్పేది నిజమని ఎలా రుజువు చేయమంటావు నాయనా? ఏ సాక్ష్యం చూపమంటావు నాయనా? అందుకే ఈ విషయం గురించి మర్చిపోమ్మని చెప్పినా నువ్వే ఈనకుండా ఈడి దాకా తీసుకొచ్చినావు. అసలు తప్పు నాదే. ఈ విషయం తెలిసిన వెంటనే ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాల్సిందే. కానీ నిన్ను చూసుకోనిక ఎవరూ లేరని ఆగిపోయిన నాయనా. నువ్వు చెప్పేది నిజమే అయితే మనిద్దరం ఇప్పుడు కూడా ఏ నుయ్యో గొయ్యో చూసుకోక తప్పదే లక్ష్మి, తప్పదు. తొందరపడక కాక. లక్ష్మి జీవితం నాశనం కాకుండా చూసే బాధ్యత నాది. అంటే ఏందిరా నువ్వనేది? శంకర్ బాబుకి ఈ విషయం చెప్తావా ఏంది? వాళ్ళు భరించలేర్రా. అసలే కొడుకు తిరిగొచ్చిన సంతోషంలో ఉన్న పెద్దయ్య గుండె ఆగిపోతుందిరా. వద్దురా, వద్దు. మా బతుకులు ఏడకే అనుకుని మేం ఎవరికీ చెప్పకుండా ఊరొదిలిపోతాంరా. కుదరకపోతే ఏ లారీ కిందో పడి సస్తాం. అంతేగాని దేవాలయం లాంటి ఆ ఇంటి మీద మచ్చ వేయలేమురా. వదిలేరా సాంబా, వదిలేరా సాంబా, వదిలే. దిగులు పడక కాక. శంకరన్ ఏందో ఆయన మనసేందో నాకు తెలుసు. తేడా వస్తే తమ్ముడైనా సరే శిక్షిస్తాడు. ముందు విరాట్ బాబును మందలించి అన్నదాకా పోకుండా విరాట్ బాబే తనంతట తానే లక్ష్మిని ఏలుకునేలాగా చేయటానికి ప్రయత్నిస్తాను. అప్పటికీ మాట వినకపోతే అన్న కలుగజేసుకోక తప్పదు. సాంబా చెప్పు. బాబు, మీరు అర్జెంటుగా బయలుదేరి రావాలి. ఎందుకు సాంబా? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు బాబు, అన్నకి మిమ్మల్ని చూడాలనుందంట. అందుకే మిమ్మల్ని వెంటనే బయలుదేరమని చెప్పిండు. అర్జెంటుగా అంటే కష్టమే, కానీ అన్నయ్య రమ్మంటున్నాడు అంటున్నావుగా, తప్పకుండా వస్తాను. అలాగే బాబు, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. కాకా, విరాట్ బాబు వస్తాడు. లక్ష్మి మెళ్ళలో తాళి కడతాడు. కట్టేలా చేస్తాను. ఎన్నో సమస్యలు ఎదుర్కొని ప్రాణాలతో తిరిగొచ్చిన శంకర్ బాబుకి ఇంకెన్ని సమస్యలు వస్తాయో ఏంటో. ఒరేయ్, కార్తిక్ గాడు ఈ ఊళ్ళోనే ఉంటాడు. వాణ్ణి చంపకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. జాగ్రత్తగా చూడండిరా. చంటి ఉంటే బాగుండేది మేడం. ఒరే మెంటల్, ఆ చంటిగాడిని ఈ ఊరు మనుషులు చూసేశారా. వాడు మళ్ళీ కనిపించాడనుకో డేంజర్ అవుతుంది. అందుకే వాడిని రావద్దని నేనే చెప్పాను. ఆ నారాయణ కూడా ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటాడు మేడం. ఒరేయ్, ఉంటే తీసుకెళ్తాం, లేకపోతే లేదు. పాపం వాడు పిచ్చి సన్నాసి. వాళ్ళ చేతుల్లో ఎంత టార్చర్ అనుభవిస్తున్నాడో ఏంటో. అబ్బో,
పులి చచ్చిపోయింది. మేక కదా చచ్చిపోవాలి? ఈ ఊళ్ళో పుల్లే చచ్చిపోతాయి. అవును, ఇతను కార్తీక శంకరన్న లేకపోతే ఇద్దరు కవల పిల్లలా? ఓ వర్షం కురిసిన రాత్రి తుఫాన్లో విడిపోయిన అన్నదమ్ములేమో. కటౌట్ లేటెస్ట్ యాక్షన్ సినిమాలా ఉన్నా కథ మాత్రం పాతగానే కనిపిస్తుందే. ఒక్కళ్ళతోనే ఆ రింగులు రాణి ఆగలేకపోతుంది. ఇద్దరు కలిశారంటే మాడిపోవటం ఖాయం. ఫైనల్ గా రింగులు రాణికి రింగు రొట్టే ఖాయం. పరిగెత్తించి కొడతారు. అడుగడుగునా టోల్ గేట్లు కట్టుకోవడమే. పాపం ఏం చేస్తుందో ఏంటో. డబ్బులు రెడీ చేసుకుంటుందేమో టోల్ గేట్లకి. జాగ్రత్తగా చూస్తుండండి రా. అలాగే మేడం. ఆ కార్తిక్ గాడు ఈసారి మాత్రం మిస్ అవ్వడానికి వీల్లేదు. విరాట్ బాబు వస్తాడు. లక్ష్మి మెళ్ళలో తాళి కడతాడు. కట్టేలా చేస్తాను. సంబా, ఇంకేంటి విషయాలు? మా దగ్గరే ఉంటాయి బాబు. అవును, అన్నయ్య ఎందుకు నన్ను ఇంత అర్జెంటుగా రమ్మన్నాడు? ఏమన్నా విశేషమా? అదేం లేదు బాబు. మరి క్షమించు బాబు, మిమ్మల్ని అన్న రమ్మనలేదు. నేనే అబద్ధం చెప్పాను. అవును బాబు, మిమ్మల్ని నేనే రమ్మన్నాను. ఏంట్రా నువ్వు అనేది? రాయుడు గారు, అమ్మాయి కుందనపు బొమ్మ, మంచి కుటుంబం, ఇకపోతే అన్ని విధాలుగా కూడా మీకు తూగే సంబంధమని మీ దాకా తీసుకుని వచ్చాను. వాళ్ళు కూడా మీ ఇంటికి అమ్మాయిని ఇవ్వడం అంటే ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు. ఇంకా మన చిన్నబాబు చూసి ఓకే అనేస్తే ఓ పని అయిపోతుందని నా అభిప్రాయం. చిన్నబాబు కంటే ముందు పెద్దబాబు కోడలు చూడాలి పంతులు గారు. వాడికి నచ్చితే చిన్నబాబుకి నచ్చినట్టే. అన్నా వదిన మాట అంటే వాడికి వేదం. అదిగో మాటలోనే వచ్చారు. అరే శంకర్, కూర్చో. పంతులు గారు విరాట్కు ఒక సంబంధం తీసుకొచ్చారు. మీరు ఒకసారి చూసి నచ్చింది అంటే విరాట్కు మాట చెప్పి పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం. బాగుంది మావయ్య, మన విరాట్కి కరెక్ట్ జోడి కదండి. అమ్మాయి చాలా బాగుంది నాన్న. ఒకసారి విరాట్ కూడా చూసి ఓకే అంటే. వాడు చూసేదేమిట్రా, నువ్వు చెబితే వాడు వింటాడు. అన్నయ్యకి నచ్చిన సంబంధమే చేసుకుంటానని వాడు ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. వాడు నా మీద నమ్మకంతో అలా అని ఉండొచ్చు, కానీ వాడికి చూపించకుండా నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ కాదు. అవును మావయ్య, పెళ్ళనేది 2 జీవితాలకి సంబంధించిన విషయం. నిర్ణయం వాళ్ళకే వదిలేయడం మంచిది. వాళ్ళొక్కరినొకరు చూసుకుని నచ్చారు అంటేనే మిగతా విషయాలు మాట్లాడడం మంచిది. సరే, అలాగే కానిద్దాం. మరి వాడికి వెంటనే ఫోన్ చేసి రమ్మని చెప్పమ్మా. అలాగే మావయ్య. రే శంకర్, నీకు అమ్మాయి నచ్చింది కదా? అమ్మాయికి ఏంటి నాన్న, మహాలక్ష్మిలా ఉంది, చాలా బాగుంది. ఆ విషయంలో మీకేం డౌట్ లేదండి. అమ్మాయి ఈ ఇంటికి మరో వసదం అనుకోండి.
రేయ్ సాంబా, నన్ను ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? అసలు నన్ను ఎందుకు రమ్మన్నావు? అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? ఆ గొడవ జరగద్దనే నిన్ను రమ్మన్నాను విరాట్ బాబు. ఏంట్రా తేడాగా మాట్లాడుతున్నావు? క్షమించండి బాబు, నేను ఇలా మాట్లాడుతున్నానంటే దానికి కారణం మీరే. ఏయ్, ఏంట్రా తిక్క తిక్కగా ఉందా? నేనేం చేశాను? మోసం చేశారు బాబు. లక్ష్మి, ఇదా మ్యాటర్? దీనికోసం నన్ను అమెరికా నుంచి అబద్ధం చెప్పి పిలిపించాలా? నువ్వే చెప్పావు కదా బాబు, ఈ విషయం అన్నకు తెలిస్తే గొడవ అవుతుందని. అంటే ఏంట్రా, ఇప్పుడు దీన్ని నేను పెళ్లి చేసుకోవాలా? నువ్వేంటే, నీకు మామూలుగా చెప్తే అర్థం కదా? ఎందుకే నీ పరువు నువ్వే ఇలా బయట పెట్టుకుంటున్నావు? విషయం బయటపడితే మీ పరువు కూడా పోతుంది విరాట్ బాబు. మీ పరువే కాదు, తరతరాల మీ వంశ చరిత్రకే మచ్చలా మిగిలిపోతుంది. ఓ, నువ్వు డిసైడ్ అయిపోయావా? నేను ఒప్పుకోకపోతే ఈ విషయం బయటపెట్టి నన్ను నా వంశాన్ని రచ్చకీడుస్తానంటావు. మీ ఇంటి ఉప్పు తిన్నాను బాబు, ఆ తప్పు నేను ఎప్పటికీ చేయను. అయితే ఓ పంచేరా, నువ్వే దీన్ని చేసుకో. తప్పు బాబు, లక్ష్మి నా చెల్లెల్లాంటిదే. ఓ, అయితే ఇప్పుడు దీన్ని నాకు కట్టబెట్టి వరుసకి బామ్మర్దవుదామని ఆశపడుతున్నావు అన్నమాట. పాపం రామయ్య ఎన్నో ఏళ్ల నుంచి మీ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఆయన కూతుర్ని మోసం చేయడం న్యాయం కాదు బాబు. రేయ్, అయితే ఏంట్రా గొప్ప? వాడు మా ఇంట్లో పనివాడు, ఇది నాకు పనికొచ్చింది. మరి కడుపులో బిడ్డ
బిడ్డదే ఉందిరా. రేపు మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా అలాగే చేస్తే? మా ఎంగిలి మెతుకులు తింటూ మా దగ్గర కుక్కలా పడుండాల్సిన నువ్వు నాకే నీతులు చెప్తావా? తప్పు చేసిన వాడు తనవాడైనా పరాయివాడైనా శిక్ష పడాల్సిందే.